సన్నబియ్యం పంపిణీ సందర్భంగా గతంలో ఒకసారి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వస్తే తాజాగా మళ్ళీ సన్నబియ్యం ఎపిసోడ్లో కూడా మోడీ ఫోటో పెట్టాలి అనే డిమాండ్ ముందుకు రావటం, మరి మేము కూడా రాష్ట్రాలు కూడా కేంద్రానికి పన్నులు చెల్లిస్తున్నాయి, మా వాటా ఉంది కాబట్టి కేంద్ర పథకాల్లో ప్రధానితో పాటు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఫోటోలు, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఫోటోలు పెడతారా అనే డిమాండ్ ముందుకొస్తే, ఇంకోవైపున కేంద్రం ఇస్తున్న డబ్బులు కేవలం దొడ్డు బియ్యానికి తప్ప సన్న బియ్యానికి కాదు అనే అంశం కూడా మరొకటి తెర మీదకి వచ్చింది. ఎలా చూడాలి పథకాలపై ఫోటోలకు సంబంధించిన లొల్లిని? అన్న, ముందుగా మీకు అక్కడ ఉన్నటువంటి ప్యానల్ మెంబర్స్ మల్ల యాదవ్ గారికి, అదంగి దయాకర్ గారికి, దురకంటి రంగాడి గారికి, వీక్షకులకి గుడ్ ఈవినింగ్ తెలియజేస్తూ, ఇప్పుడు మొన్నటి వరకు రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో మోడీ గారితో మంచి అవినాభావ సంబంధాలు ఉన్నాయి. అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి అది చాలా మంచిది. గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు పూర్తిగా ఏకపక్షంగా ముఖ్యమంత్రి గారు, రాష్ట్రానికి ప్రధానమంత్రి గారు వస్తే ముఖ్యమంత్రి గారు కనీసం స్వాగతం పలకపోవడం, వారితో కలిసి మీటింగ్లు పాలు పంచుకోకపోవడం, ఇవన్నీ అనేక సంఘటనలు చూసాం. తద్వారా రాష్ట్రానికి ఎంత నష్టమైందో చూసినాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక మంచి వాతావరణంలో ఉన్నారు, కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారు రాష్ట్ర అభివృద్ధి కోసం. ఇక్కడ సమస్య ఏంటంటే, ఈ పథకాల్లో బియ్యము కేంద్ర ప్రభుత్వం ఇస్తుందనేది లోకమంతా తెలుసు. కేవలం ప్రధానమంత్రి గారు ఫోటో పెడితే వచ్చే తప్పేంది, రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే నష్టమేంది? ఫోటో ప్రధానమంత్రి గారు కదా, మోడీ గారు కాదు. ఇక్కడ ప్రధానమంత్రి గారు ఫోటో పెట్టడం ద్వారా ఇంకా రాష్ట్ర అభివృద్ధికి అన్ని రకాలుగా ఇంకా మంచిది. అది ప్రజలకు కూడా తెలుస్తుంది. ప్రజలు చెప్పుకోవచ్చు వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు చాలా స్పష్టంగా చెప్పుకోవడంలో తప్పులేదు. రాష్ట్ర ప్రభుత్వంలో వారి కేవలం వారి బడ్జెట్ ద్వారా ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పథకాల గురించి రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తున్నటువంటి నిధుల ద్వారా ఏదైతే పథకాలు నడుస్తున్నాయో వాటి చెప్పుకోవడంలో తప్పలేదు. ఇది పేద ప్రజలకు సంబంధించినటువంటి అంశము, 3 కోట్ల మందికి సంబంధించినటువంటి అంశము. కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా మెజారిటీగా, మొన్నటి వరకు అయితే 29 రూపాయలు, 1 రూపాయి భరించినటువంటి సందర్భాలు చూసినాం. ఇవాళ సన్నబియ్యం పర్చేజ్ చేస్తుంది కాబట్టి ఒక 10 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, దాదాపు 39 రూపాయలు, 40 రూపాయల దాకా కేంద్ర ప్రభుత్వం భరిస్తున్నప్పుడు ఫోటో పెట్టడం వల్ల వచ్చిన ఇబ్బంది ఏంటి? ఇవాళ దానికి రివర్స్ గా మేము కూడా కేంద్రం పన్నులు కడుతున్నామంటే, రాజ్యాంగం ప్రకారము పన్నుల వాటా అనేది చాలా స్పష్టంగా డివిజన్ అయి ఉంది. ఇవాళ మనం జిఎస్టీ తీసుకుంటాం, 50% ఉంది జిఎస్టీ. కేంద్రానికి 50% పోతుంది, రాష్ట్రానికి 50% పోతుంది. మళ్ళీ కేంద్రానికి పోయిన దానిలో మళ్ళీ 40% డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ కింద ఆల్రెడీ ఇచ్చిన దాంట్లో 100 రూపాయలు ఇస్తే 40 రూపాయలు మళ్ళీ రాష్ట్రానికి వస్తాయి. సో ఓవరాల్ గా చూస్తే రాష్ట్రానికి 60-70 రూపాయలు కేంద్ర ప్రభుత్వం చెల్లింపుల ద్వారా మళ్ళీ రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఇప్పుడు రాజ్యాంగం చాలా నిర్దిష్టంగా డివైడ్ చేసింది. కేంద్రానికి సంబంధించిన విధులు కేంద్రం నిర్వర్తించాలి, రాష్ట్రానికి సంబంధించినటువంటి విధులు రాష్ట్ర, ఇది ఫెడరల్ ప్రభుత్వం. ఇవాళ జమ్మూ కాశ్మీర్ లేదా బార్డర్ లో తెలంగాణ ప్రభుత్వం పోయి ఆడ సెక్యూరిటీ ఉండలేదు కదా. మిలిటరీ కానీ, ఇంటర్నేషనల్ ఏవియేషన్స్ కానీ, లేదా అంతర్జాతీయ సంబంధించినటువంటి విదేశీకి సంబంధించిన రిలేషన్స్ కానీ కేంద్ర ఆధీనంలో ఉంటాయి. కేంద్రానికి ఖర్చులు ఉంటాయి, డిఫెన్స్ కి సంబంధించి అనేక రకాలు, అది భరిస్తుంది. సో రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులకు వస్తే రాష్ట్రానికి వచ్చినప్పుడు ఒక్క ఫోటో పెట్టడం అసలు అడగకుండానే పెట్టాలి. రేవంత్ రెడ్డి గారు, ఈ ముఖ్యమంత్రి గారు గతంలో చేసిన తప్పిదాలను పక్కకు పెడితే, అడగకుండానే మోడీ గారు ఫోటో పెడితే వారికి గౌరవం పెరుగుతుంది. ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక పథకాలు, నిధులు ఇంకా పెంచే అవకాశం ఉంటుంది. దీనిపైన రాద్ధాంతం చేయడం అనేది సమంజసం కాదు. గౌరవంగా వారి ఫోటో పెడితే చాలా సంతోషం, ముఖ్యమంత్రి గారికి మంచి పేరు వస్తుంది. రైట్, మళ్ళీ వస్తాం మీ దగ్గరకు ఒకసారి. మల్లాద గారు, అంటే సరే ఈ పంచాయతీ వాళ్ళ కొత్తగా కాదు, గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఉన్నటువంటి అంశం. మళ్ళీ తాజాగా సన్నబియ్యం పంపిణీ సందర్భంగా మనతో పాటు జోలకంటి రంగారెడ్డి కూడా జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ జోలకంటి గారు. అయితే మల్లాద గారు, అంటే ఇది ఎవరి ఆర్గ్యుమెంట్